మ్యూజిక్ డైరెక్టర్ 'రెహమాన్' గారికి 'పెద్ది' ఒక టర్నింగ్ పాయింట్ కాబోతుందా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. అంటే ఇప్పుడున్న ఈ జనరేషన్‌లో మనం చూస్తూ వస్తున్నాం. స్టార్ హీరోల సినిమాలంటే అయితే 'తమన్' లేదంటే 'దేవిశ్రీ ప్రసాద్' లేదంటే 'అనిరుద్ రవిచంద్రన్.' వీళ్ళు మాత్రమే ఉండాలి. వీళ్ళు మాత్రమే స్టార్ హీరోలకు తగ్గ మ్యూజిక్ ఇస్తున్నారు. ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నారు. ఆహ్, సో ఒక రేంజ్‌లో సినిమా సక్సెస్ కావడంలో వీళ్ళ పాత్ర చాలా వరకు ఉంటుంది అని జెప్పేసి భావించి వీళ్ళనే ఎక్కువగా మన రీసెంట్‌గా కావచ్చు, ముందు నుంచి వస్తున్న స్టార్ హీరో సినిమాల్లో తీసుకోవడం మనం చూస్తూ వస్తున్నాం. అయితే 'పెద్ది' సినిమాకి 'రెహమాన్' గారిని తీసుకోవడం అందరూ నోరెళ్ళబెట్టారు. ఆశ్చర్యం కూడా వ్యక్తం చేశారు. సో, ఫామ్ కోల్పోయిన 'రెహమాన్' గారిని 'పెద్ది' సినిమాకి తీసుకురావడం ఏంటి అంటూ క్వెషన్స్ కూడా 'రామ్ చరణ్' గారి అభిమానుల దగ్గర నుంచి కూడా రావడం మనం చూసాం. అయితే ఇప్పుడు 'పెద్ది' అనేది 'రెహమాన్' గారికి టర్నింగ్ పాయింట్ కాబోతున్నట్టుగా వినిపిస్తుంది. ఇక మున్ముందు చాలామంది స్టార్ హీరోల సినిమాల్లో 'రెహమాన్' గారు తన మ్యూజిక్‌ని అందించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలిసిపోతుంది. అసలు మరి ఇప్పుడు నిజంగా 'పెద్ది' ఆయనకి టర్నింగ్ పాయింట్ కాబోతుందా? ఇక మున్ముందు ఆయన స్టార్ హీరోల సినిమాలతో మరొకసారి తనేంటో ప్రూవ్ చేసే అవకాశం కనిపిస్తుందా? అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో, 'పెద్ది' సినిమా ఇప్పుడు 'రామ్ చరణ్' గారికి ఇది చాలా ఆహ్, ఒక ఇంపార్టెంట్ సినిమా అని చెప్పుకోవాలి. ఎందుకంటే 'గేమ్ చేంజర్' ఫ్లాప్ తర్వాత ఆయన ఒక పెద్ద హిట్ కోసం వెయిట్ చేసి చూస్తున్నారు. సో, ఆ సినిమా ఇప్పుడు 'పెద్ది' కాబోతున్నట్టుగానే అటువంటి వైబ్స్ కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే 'ట్రిపుల్ ఆర్' తర్వాత గ్లోబల్ స్థాయిలో ఆయన గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి వచ్చిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే అది 'ఆచార్య' కావచ్చు, లేదంటే 'గేమ్ చేంజర్' కావచ్చు. 2 కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అయితే బోల్తా కొట్టాయి. అయితే 'రామ్ చరణ్' గారి అభిమానులు గావచ్చు, ఆయన గావచ్చు ఒక కమ్‌బ్యాక్ కోసం 'రామ్ చరణ్' గారికి ఒక పెద్ద హిట్ కావాలని జెప్పేసి అటు అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇటు 'రామ్ చరణ్' గారు కూడా వెయిట్ చేస్తున్నారు. సో, అటువంటి తరుణంలో 'బుచ్చిబాబు సనా' గారు చాలా గ్యాప్ తీసుకొని 'ఉప్పెన' 100,00,00,000 క్లబ్‌లో చేరి అంత సెన్సేషన్ హిట్ అయిన తరువాత చాలా గ్యాప్ తీసుకొని 'పెద్ది'తో 'రామ్ చరణ్' గారిని ఒప్పించి ఆయనతో ఈ సినిమా చేస్తున్నారు. సో, ఆ సినిమా మీద అంచనాలైతే చాలా వరకు ఏర్పడ్డాయి. ఎందుకంటే అటు 'రామ్ చరణ్' గారి లుక్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. సో, మళ్ళీ ఈ సినిమా మీద చాలా నమ్మకం ఉంది. దీంతో ఒక కమ్‌బ్యాక్ కావాలి 'రామ్ చరణ్' గారికి అని జెప్పేసి అభిమానులు కోరుకోవడంతో అలా ఈ సినిమా మీద చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు. అయితే సినిమాకి సంబంధించి ఆహ్, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని చెప్పేసి చూస్తే అక్కడ 'రెహమాన్' గారిని తీసుకోవడం జరిగింది. సో, ఫ్యాన్స్ ఏమో 'తమన్' గారిని తీసుకొస్తారేమో ఆల్రెడీ 'గేమ్ చేంజర్‌కి' ఆయనకిచ్చారు గాబట్టి, లేకుంటే 'అనిరుద్ రవిచంద్రన్' ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా ఫామ్‌లో ఉన్నారు. సో, ఆయన బీజీఎం అద్భుతంగా ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఆయనకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఆయన్ని తీసుకొస్తారేమో, లేకుంటే 'దేవిశ్రీ ప్రసాద్' గారిని తీసుకొస్తారేమో అని అనుకున్నారు. కాకపోతే ఎవరు ఊహించని విధంగా 'రెహమాన్' గారిని తీసుకురావడం అయితే జరిగింది. సో, అలా 'రెహమాన్' గారిని తీసుకురావడంతో చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఇప్పుడు ఫామ్‌లో లేని 'రెహమాన్' గారిని ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది. సో, ఏదేమైనా తీసుకొచ్చేసారు. అదయిపోయింది. సో, ఆ తర్వాత 'పెద్ది' మీద ఆహ్, లుక్స్ గావచ్చు, లేకుంటే రిలీజ్ చేస్తున్న కంటెంట్ గావచ్చు, విపరీతంగా పాజిటివ్ రెస్పాన్స్ రావడం జరిగింది. ఆయన లుక్స్ ఆయన అభిమానులకు తెగ నచ్చేసాయి. సో, అది విపరీతంగా వైరల్ అయిపోయింది. ఆ తర్వాత ఒక గ్లింప్స్ రిలీజ్ చేయడం జరిగింది. అది ఇంకాస్త వైరల్ అయిపోయింది. సో, ఆ బ్యాట్ పట్టుకున్న ఆ స్టైల్ అయితే అందరిని ఆకట్టుకుంది. దాని వెనకాలొస్తున్న బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అందరిని ఆకట్టుకుంది. సో, 'రెహమాన్' గారు మరొకసారి కమ్‌బ్యాక్ ఇచ్చే మూవీ అవుతుందని చెప్పేసి ఆ వైబ్స్ ఆ గ్లింప్స్ రిలీజ్ చేసినప్పుడు కనిపించింది. సో, అందులో 'రామ్ చరణ్' గారి లుక్స్ గావచ్చు, ఆయన స్టైల్ గావచ్చు, ఆయన బ్యాట్ పట్టుకొని ఆ విధంగా కొడుతూ ముందుకెళ్తున్న సీన్ గావచ్చు, ఇది అందరిని కూడా ఆకట్టుకుంది. సో, చాలామంది క్రికెటర్లు కూడా ఆ స్టైల్‌ని కాపీ కొట్టి ఆహ్, వాళ్ళు చేయడం చూసాం రీల్స్ కూడా. అప్పుడు ఐపీఎల్ జరుగుతున్న టైంలో కూడా ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి సంబంధించి క్రికెటర్ కూడా అటువంటి స్టైల్‌లో 'పెద్ది షాట్' అంటూ దాన్ని వైరల్ చేయడం, రీల్ చేయడం మనం చూసాం. అప్పుడు 'పుష్ప' కూడా చాలా జరిగాయి. అంటే అది తగ్గేదేలే అన్న సీన్ ఇంటర్నేషనల్‌గా కూడా వెళ్ళడం మనం చూసాం. 'వార్నరు', 'జడేజా' కొంతమంది స్టార్ క్రికెటర్లు ఆ స్టైల్‌ని కాపీ కొట్టి వాళ్ళు అంటే కాపీ కొట్టడం అంటే వాళ్ళు ఫాలో అవ్వడం, దాని మీద పోస్ట్‌లు చేయడం అనేది, రీల్స్ చేయడం అనేది మనం చూసాం. అంత ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు 'పెద్ది' గ్లిమ్స్‌లోని ఆ షాట్ కూడా చాలా ట్రెండింగ్‌లోకి మారడం, చాలా మంది దాని మీద రీల్స్ చేయడం అయితే మనం చూసాం. ఆ స్థాయిలో వెళ్ళిపోయింది. అయితే ఆ తరువాత 'పెద్ది' మూవీ నుంచి మేము ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నామని జెప్పేసి 'చికిరి' అని జెప్పేసి ఒక సాంగ్ రిలీజ్ చేసి ప్రోమో వదిలారు. ప్రోమో మీద కాస్త భిన్నాభిప్రాయాలొచ్చాయి. ఆ మ్యూజిక్ ఎక్కడో విన్నట్టుంది, ఆ స్టెప్స్ ఎక్కడో చూసినట్టున్నాయి. ఇలా రకరకాల కామెంట్స్ అయితే చేశారు. సో, అది వదిలేసి మళ్ళీ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత, సాంగ్ రిలీజ్ అయిన మొదటి రోజు కూడా దాని పైన కాస్త భిన్నాభిప్రాయాలు ఎక్స్‌ప్రెస్ చేస్తూ వచ్చారు నెటిజన్స్. కాకపోతే తినగ తినగ వేము తీయనుండు అన్నట్టుగా ఆ సాంగ్ కూడా స్లో పాయిజన్‌లా అందరికి ఎక్కేసింది.
సో ఇప్పుడు అదొక చాట్ బస్టర్‌గా మారిపోయింది. అందరి నోళ్ళల్లో ఆ పాట తిరుగుతుంది. అంటే రెండో రోజున విపరీతంగా ఆకట్టుకుంది. రిపీటెడ్‌గా చాలా మంది వింటున్నారు. ఎక్కడ చూసినా ఇన్‌స్టాగ్రామ్‌లో, సోషల్ మీడియాలో దాని తాలూకు రీల్స్ కనిపించేస్తున్నాయి. ఆ మ్యూజిక్ బిట్స్ కనిపిస్తున్నాయి. సో, అలా అందరిని ఆకట్టుకొని మెస్మరైజ్ చేసింది 'చిక్రీ' సాంగ్ అని చెప్పుకోవాలి. అంటే ఫస్ట్ రోజు ఆహ్, ఒక అభిప్రాయాలకున్న వాళ్ళు సెకండ్ డేకి మారిపోయి, అరే! ఎందుకో బాగుంది అని చెప్పేసి చాలామంది చెప్పడం జరిగింది. దాని కింద కామెంట్స్ కూడా పెట్టింది. అలా 'చక్రీ' సాంగ్ అంటే రెహమాన్ గారు తనేంటో ప్రూవ్ చేసుకోవడానికి ఒక హెల్ప్ అయిందని కూడా చెప్తున్నారు. సో, అలా 100,000,000ల బ్రేక్ కూడా అంటే మార్క్ కూడా రీచ్ అయిపోయి ఒక తడాకా చూపించిందని చెప్పుకోవాలి. సో, అలా 'చక్రీ' సాంగ్ అంతలా సెన్సేషన్ క్రియేట్ చేసిపోయి అంత చాట్ బస్టర్ అయిపోయింది. అందరి నోళ్ళలో కూడా ఆ సాంగ్ ఇప్పుడు వినిపిస్తూ వస్తున్నారు. సో, మొన్నటి వరకు రెహమాన్ గారు మీద కొన్ని విమర్శలైతే రావడం చూసాం. అంటే ఆయన ఔట్‌డేటెడ్ అయిపోయారు. ఇప్పుడు ఉన్న ఈ హీరోలని స్టార్ హీరోల ఇమేజ్‌ని అర్థం చేసుకోలేకపోతున్నారు. తెలుగు సినిమాల ఆహ్, సంబంధించి ఆయన కొద్దిగా వెనకడుగున్నారు. అందుకోసమే సరైన మ్యూజిక్ ఆయన ఇవ్వలేకపోతున్నారన్న విమర్శ అయితే ఆయనకుంది. కాకపోతే ఇప్పుడు 'పెద్ది' సినిమాతో ఆయన కమ్‌బ్యాక్ ఇచ్చేసారని చెప్పేసి క్లియర్‌గా చెప్పేస్తున్నారు. అందుకు ఎగ్జాంపులే 'చికిరి' సాంగ్ అని జెప్పేసి. సో, ఈ స్థాయిలో జనాల్ని ఆకట్టుకుంది. 100,000,000 వ్యూస్ సంపాదించుకుంది. సో, రెహమాన్ గారు తన తడాకేంటో చూపిచ్చేసారని జెప్పేసి మాట్లాడేసుకుంటున్నారు. అలా ఎవరైతే విమర్శించారో వాళ్ళందరితోని ఇప్పుడు పొగడ్తలు అంటే పొగిడించుకునేలా చేసుకున్నారు రెహమాన్ గారు. ఆస్కార్ విజేతను ఈ స్థాయి తక్కువగా చేసి చూసి మొన్నటి వరకు మాట్లాడిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆయన సత్తా ఏంటో ఆయన గురించి మాట్లాడుకోవడం మనం చూస్తూ వస్తున్నాం. అలా 'పెద్ది' సినిమా రెహమాన్ గారికి ఒక టర్నింగ్ పాయింట్‌లా మారిపోయిందని చెప్పేసి ఇప్పుడు మారుతున్నారు. సో, ఇప్పుడు స్టార్ హీరోలంటే అయితే అనిరుద్ రవిచంద్రన్, లేకుంటే తమన్ గారు, లేకుంటే దేవిశ్రీ ప్రసాద్ గారు ఇలా వీళ్ళుండాలే తప్పితే ఇంకా వేరే వారికి అవకాశం లేని ఒక పరిస్థితి నెలకొన్న సందర్భాన్ని మనం చూస్తూ వస్తున్నాం. సో, డైరెక్టర్లు కూడా వీళ్ళు ముగ్గురు గాకుండా ఇంకెవరున్నారా అని కొత్త మ్యూజిక్ డైరెక్టర్ల కోసం కూడా ఎక్స్‌ప్లోర్ చేయడం మనం చూస్తున్నాం. అందులో బీమ్స్ బయటకు రావడం ఇటువంటి వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్స్ బయటకొచ్చి తమ సత్తా ఏంటో చూపిస్తున్నారు. ఆ నేపథ్యంలో ఇప్పుడు 'పెద్ది' సినిమాతో రెహమాన్ గారు మళ్ళీ ఫామ్ అందుకొని తన సత్తాని అంటే తను ఒకప్పుడు ఎలా ఉండేది, ఎలా మ్యూజిక్ ఇచ్చేవారు, ఇప్పటికి కూడా ఆ మ్యూజిక్ వింటూ అంటే బ్రెయిన్‌ని హీల్ చేసుకునే ఒక బ్రెయిన్‌కి రెస్ట్ ఇచ్చుకునే పరిస్థితులు మనం చూస్తూ వస్తున్నాం. అంటే టెన్షన్స్‌తో అలా హడావిడిగా ప్రెషర్స్ ఉన్న సన్నివేషస్‌లో అయితే 'ఇళయరాజా' గారి పాఠాలు లేకుంటే మన రెహమాన్ గారి పాటలు పెట్టుకొని వింటూ కాసేపు అలా సరదాగా ఒక రిలాక్సేషన్స్ టైప్‌లో ఉండేవాళ్ళు. సో, ఇప్పుడు రెహమాన్ గారి ఫార్మ్ సరిగ్గా కోల్పోయిన తర్వాత ఆయన మీద విమర్శలైతే రావడం చూసాం. సో, ఇప్పుడు మాత్రం ఈ 'పెద్ది' సినిమాతో ఆయన కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఆ 'చిక్రీ' సాంగ్ అంతలా ఆకట్టేసుకుంటుంది. ఇప్పుడు సెకండ్ సింగిల్ ఈ క్రిస్మస్‌కి అంటున్నారు. అది మరొక స్థాయిలో ఉండబోతుందని చెప్పేసి అటు సినీ వర్గాల నుంచి టాక్. ఇక మున్ముందు స్టార్ హీరోల సినిమాల్లో రెహమాన్ గారు రెగ్యులర్‌గా కనిపిస్తారు. మరొకసారి కమ్‌బ్యాక్ ఇచ్చేసినట్టే ఆయన. ఇక మున్ముందు స్టార్ హీరోల సినిమాల్లో ఆయన్ని పెట్టుకోవడానికి డైరెక్టర్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తూ ఉంది. సో, ఈ 'పెద్ది' సినిమా కంటే ముందు ఆయన 'చావా'కు కూడా ఇవ్వడం జరిగింది. 'చావా' మ్యూజిక్‌కు కూడా అంటే ఆ సినిమా ఆ స్థాయిలో విజయం సాధించడంలో అది మ్యూజిక్ రెహమాన్ గారి పాత్ర చాలా ఉంది. అంటే అంతలా ఎమోషనల్ అయిపోయారు జనాలు. అంతలా మనసుకు హత్తుకుంది. అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో తెరపైన అటు ఆహ్, 'శంభాజీ మహారాజ్‌ని' విక్కీ కౌశల్ గారు పోషించారు కదా! ఆ పాత్రను చూస్తున్నప్పుడు, ఆ పాత్ర తాలూకు ఎనకాల వచ్చే ఆ బీజీఎము అది చాలా ఎమోషనల్‌గా చాలా మందిని కనెక్ట్ చేసింది. అలా ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడంలో ఆ సన్నివేశంతో పాటు, ఆ సన్నివేశం వెనకాల రెహమాన్ గారు తను అందించిన బీజీఎం, ఆ మ్యూజిక్ తోడవ్వడం, అందుకోసమే అంత ఎమోషనల్ కనెక్ట్ అయిపోయింది అని చెప్పేసి మాట్లాడుకున్నారు. దాంతో ఇప్పుడు 'పెద్ది' సినిమాకి ఆయన సైన్ చేశారు. సో, ఇప్పుడు 'పెద్ది' సినిమాలో కూడా ఆయన ఇప్పుడు ఈ తరహా మ్యూజిక్ అందించబోతున్నారు. అందులో మనం 'చిక్రీ' సాంగ్‌లో ఎగ్జాంపుల్‌గా చూస్తాం. ఇక మున్ముందు 'గ్లిమ్స్‌లో' కూడా అద్భుతంగా బీజీఎం ఇచ్చారు కాబట్టి, ఇక మున్ముందు రాబోయే సెకండ్ సింగిల్ కావచ్చు, థర్డ్ సింగిల్ కావచ్చు, అంటే ఈ మ్యూజిక్‌కి సంబంధించి ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సంబంధించి రెహమాన్ గారు తన మార్కేంటో చూపిస్తారు. సో, మరొకసారి తన సత్తా ఏంటో చూపిచ్చి ఆహ్, తనేంటో అంటే ఒకప్పుడు తనేంటో తన ఎలా మ్యూజిక్ కొట్టగలరో మరొకసారి చూపించడానికి రెడీ అయిపోతున్నారన్నట్టుగా తెలుస్తుంది. అలా 'పెద్ది' అనేది ఇప్పుడు రెహమాన్ గారికి ఒక టర్నింగ్ పాయింట్‌లా అయితే మారిపోయింది. సో, చూద్దాం మరి ఇక సెకండ్ సింగిల్, థర్డ్ సింగిల్ ఎలా ఉండబోతుందో 'పెద్ది' సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఏ స్థాయిలో ఉండబోతుందో, ఇక మున్ముందు స్టార్ హీరోల సినిమాలంటే ఇక రెహమాన్ గారు కూడా ఉండే అవకాశాలు ఎలా ఉంటాయో అనేది మనం చూడాలి. ఎందుకంటే చాలా మంది డైరెక్టర్లు ఇప్పుడు ఆయన డేట్స్ కోసం చూస్తున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సినీ వర్గాల్లో చక్కర్లయితే కొడుతున్నాయి. సో, చూద్దాం ఎలా ఉండబోతుందో, ఎంత టర్న్ తీసుకోబోతుందో రెహమాన్ గారి
కెరీర్ అని చెప్పేసి మనం ఒకసారి వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థాంక్ యూ సో మచ్.